స్టోరీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో తాటికాయంత టాలెంట్తో పాటు లవంగమంత లక్ కూడా ఉండాలి. వాటితో పాటు ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కెరీర్ స్టార్టింగ్లో మంచి సినిమాలతో మెప్పించి సినిమాల సెలెక్షన్ వల్ల కాస్త వెనుకబడి మళ్ళీ పుంజుకొని సత్తా చాటడానికి రెడీ అవుతున్న కొంతమంది స్టార్స్ గురించి ఇప్పుడు చూద్దాం. 25 ఏళ్ల క్రితం వరుసగా సాలిడ్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు వడ్డే నవీన్. తండ్రి వడ్డే రమేష్ స్టార్ ప్రొడ్యూసర్ అయినా తక్కువ టైంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. పెళ్లి, మనసిచ్చి చూడు, కోరుకున్న ప్రియుడు, జాబిలమ్మ పెళ్లి, చాలా బాగుంది లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత తను హీరోగా నటిస్తూ నిర్మాతగా మారి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా చేస్తున్నారు నవీన్. కమల్ తేజ్ నార్లా డైరెక్టర్, రాశి సింగ్ కథానాయిక. టీజర్ సాంగ్స్ తో పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. నారా రోహిత్ కొన్నాళ్ళుగా సరైన సినిమా పడలేదు. లాస్ట్ ఇయర్ భైరవంతో పాజిటివ్ టాక్ తెచ్చుకోగా సుందరకాండ ఆకట్టుకోలేకపోయింది. రీసెంట్ గా తన 23వ సినిమాకి కొబ్బరికాయ కొట్టాడు రోహిత్. ప్రెజెంట్ వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఆదర్శ కుటుంబంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు రోహిత్. అలాగే చిరంజీవి బాబీ కాంబోలో రీసెంట్ గా లాంచ్ అయిన మెగా 158 లోను ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం నారా రోహిత్ ని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. చక్కగా ప్లాన్ చేసుకుంటే సోలో హీరో అండ్ సాలిడ్ క్యారెక్టర్లతో కెరీర్ కంటిన్యూ చేయొచ్చు. సుశాంత్ సోలో హీరోగా కరెంట్ కాళిదాసు సినిమాలు తప్ప పెద్దగా మెప్పించలేకపోయాడు. స్టోరీ సెలెక్షన్ విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే కెరీర్ మరోలా ఉండేది. మధ్యలో చీలాసౌ లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్స్ తో అలరించారు. అలా వైకుంఠపురంలో మూవీతో సుశాంత్ ని క్యారెక్టర్ యాక్టర్ గా మార్చేశారు త్రివిక్రమ్. తన రోల్ కి మంచి అప్లాస్ వచ్చింది. తర్వాత చిరంజీవి పక్కన బోలా శంకర్ లో కీర్తి సురేష్ కి జోడీగా నటించారు. ప్రెజెంట్ కాస్త గ్యాప్ ఇచ్చారు. సుశాంత్ సోలో హీరోగా సాలిడ్ స్టోరీస్, ఇతర హీరోల సినిమాల్లో మంచి వేషాలు సెలెక్ట్ చేసుకుంటే బెటర్. సత్యదేవ్ మంచి పర్ఫార్మర్ అనే పేరున్నా సరైన సినిమా పడడం లేదు ఎందుకో. బాలీవుడ్ మూవీ రామ్ సేతులో తన నటనతో నార్త్ వాళ్ళని కూడా ఆకట్టుకున్నారు. ఓవైపు హీరోగా, మరోవైపు ఇంపార్టెంట్ క్యారెక్టర్లతో బిజీగా ఉంటున్నారు ఆయన. సత్యదేవ్ వెంకటేష్ మహా కాంబోలో వస్తున్న పీరియాడిక్ సైకలాజికల్ థ్రిల్లర్ రావు బహదూర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దాంతోపాటు సమవర్తి అనే మరో సాలిడ్ సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమాలతో సత్యదేవ్ కెరీర్ ఊపందుకోవాలని విషేద్దాం. వరుస విజయాలతో ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు శ్రీ విష్ణు. ఈ సంక్రాంతికి సర్వానంద్ నారీ నారీ నడుమ మురారిలో గెస్ట్ అపియరెన్స్ తో అదరగొట్టేశారు. కట్ చేస్తే హీరోగా విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ లాంటి వరుస ఫ్లాప్స్ పడ్డాయి. రీసెంట్ గా గాయపడ్డ సింహంలోనూ యాక్ట్ చేశారు. ప్రెజెంట్ క్రేజీ లైనప్ తో బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు విష్ణు. వెంకట్ 25 ఏళ్ల క్రితం హీరోగా ఇంపార్టెంట్ క్యారెక్టర్లతో అదరగొట్టేశారు. చిరంజీవి, బాలయ్య లాంటి టాప్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కూడా. మొన్న మధ్య సుశాంత్ హీరోగా చేసిన ఇచ్చట వాహనములు నిలుపురాదు మూవీతో విలన్ గా మారారు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు వెంకట్. కనిపించింది ఒక్క సీన్ లో అయినా సాలిడ్ ఇంపాక్ట్ చూపించే క్యారెక్టర్ తో మెప్పించారు. రీసెంట్ గా హీరోగా నటిస్తూ నిర్మాతగా మారి హరుడు అనే సాలిడ్ యాక్షన్ ఫిల్మ్ చేశారు. ఇప్పటికీ తెలుగు ఆడియన్స్ లో వెంకట్ క్రేజ్ ఏం తగ్గలేదు కాబట్టి స్టోరీ సెలెక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే తిరిగి ఫామ్ లోకి రావచ్చు. వేణు తొట్టెంపొడి, స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళ్తే లాంటి సాలిడ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత సరైన సినిమాలు పడకపోవడంతో ఫేడ్ అవుట్ అయిపోయారు. కొంత గ్యాప్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన దమ్ములో ఇంపార్టెంట్ రోల్ చేశారు. మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ హీరోగా చేసిన రామారావు ఆన్ డ్యూటీలో కనిపించారు వేణు. ఇందులో ఆయన పోలీస్ క్యారెక్టర్ చేశారు. కంబ్యాక్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, కానీ సినిమా పోయింది. దర్శక నిర్మాతల బలవంతం వల్లే ఆ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ఈ మధ్య చెప్పారు ఆయన. కాస్త కేర్ తీసుకుంటే ఈసారి క్రేజీ కంబ్యాక్ ఇవ్వచ్చు.